ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పేదింటి మహిళకు సీఎం స్వయంగా పెన్షన్ అందజేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనమాక వచ్చి అధికారులు పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితా అధికారులు సేకరించారు. రైట్, మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ, మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం అనేది సాధారణంగా అకౌంట్లో పడ్డము, లేదంటే సచివాలయ సిబ్బంది అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్లో పంచుతూ ఉంటారు. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? ఎన్ని ఇళ్లకి పంచబోతున్నారు? ఏంటి రేపు షెడ్యూల్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే చక్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలో చేయని ఒక అరుదైన చరిత్రకి రికార్డు సృష్టించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై పూర్తి స్థాయిలో కేంద్రీకృతమై అయితే ఏదైతే గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందో దాన్ని 4,000 రూపాయలకి పెన్షన్ పెంచుతూ కొత్త ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6,18,456 మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ యావత్తు, అలాగే కూటమి నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీ నేతలు కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి కూడా రాష్ట్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. సో ఈ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అలాగే అక్కడ ఉన్న నాయకులు కూడా వీరంతా పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. తమ ప్రభుత్వం సాధించిన మొట్టమొదటి అరుదైన రికార్డు ఏంటంటే ఏదైతే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి పెన్షన్ 1,000 రూపాయల చొప్పున 3,000, అలాగే జూలైలో ఇవ్వబోతున్న 4,000, 7,000 రూపాయల పెన్షన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో తాడేపల్లి మండలానికి సంబంధించి పెనుమాక గ్రామంలో ఆయన పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే పెనుమాక గ్రామ పంచాయతీ వీధిలో కొన్ని ఇళ్లని అధికారులు ఇప్పటికే స్వయంగా పరిశీలించారు. అక్కడ ఎవరెవరికైతే పెన్షన్లు రాబోతున్నాయో వారి వివరాలని సేకరించారు. అయితే ఎవరికి పెన్షన్ ఇవ్వాలనే దానికి సంబంధించి ఇంకా అధికారులు అయితే డిసైడ్ చేయలేదు. కానీ పెనుమాక గ్రామానికి సంబంధించి పంచాయతీ ఆఫీస్ సమీపంలో మొత్తం 9 మంది వరకు ప్రభుత్వం నుంచి పెన్షన్స్ అందుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ 9 మందిలో ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కూడా మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అధికారులు ఫైనల్ చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు ఉదయం కూడా చంద్రబాబు రాష్ట్ర పెన్షన్దారులకు ఒక లేఖ రాశారు. తాజాగా ఆయన కూడా స్వయంగా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో ఎల్లుండి ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఈ పెన్షన్లు పంపిణీ చేయబోతా ఉన్నారు. అలాగే వారితో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీరంతా కూడా స్వయంగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో చంద్రబాబు, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక పేద ఇంటి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో అయిన మొదటిది. అలాగే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మొదటిసారిగా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా అందజేయబోతా ఉన్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శివ.